హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అండి. అంటే శ్రావణ మాసానికి నేను శారీ తీసుకుంటా, అలానే మా బాబుకి మా వారికి కూడా షాపింగ్ చేశాము. అవి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే అండి, మేమంటే ప్రత్యేకించి తీసుకోమన్నమాట. శ్రావణ మాసం అంటే నా దగ్గర అంటే మనకి ఇక్కడ ఏపీలో వచ్చేసి నాకు తెలియదండి. నేనైతే ఫాల్ కానీ బ్లౌజ్ కానీ కుట్టకుండానే పెడతాను. మా అమ్మ వాళ్ళు కూడా అంతే అనమాట. అత్తయ్య వాళ్ళు కానీ అదే అలవాటు ప్రకారం కొంతమంది బ్లౌజెస్ కుట్టించైనా పెట్టుకుంటారంట. నాకైతే తెలుసు పెట్టుకుంటారని, కాకపోతే నేనైతే ఎప్పుడు పెట్టలేదండి. ఆల్రెడీ నాకు ఉన్నాయి కొత్త శారీస్, కాకపోతే అవన్నీ బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసినవి అనమాట. అందుకని చెప్పేసి తెచ్చుకుందామని తీసుకొచ్చుకున్నానండి. ఇంకోటి ఇంకా షాపింగ్ అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా నచ్చితే తీసేసుకుంటాము. అలా మా బాబుకి మా వారికి కూడా తీసుకున్నాము. ప్రత్యేకించి బర్త్డే అని అలా తీసుకోండి ఎప్పుడన్నా తీసుకుంటాము. ఓకే కొనుక్కుందాం అనేవి అనుకుంటే కనుక తీసుకుంటాము, అంతేగాని మ్యాక్సిమం ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసేసుకుంటాము. వాళ్ళకి వచ్చేసేమో మ్యాక్స్లో తీసుకున్నాను, నాకు వచ్చేసేమో వేరే ఒక బొటిక్లో తీసుకున్నాను అనమాట. బాగుందండి. అంటే నేను శారీకి తగ్గట్టు క్లాత్ తీసుకొని మా ఫ్రెండ్ చెప్పింది అక్కడ బాగుంటాయి అని చెప్పి అక్కడ తీసుకున్నామండి. మీకు ఐడియా ఉంటే కనుక సఖీ అనమాట. తను చాలా బాగుంటాయి తన శారీస్. అలా సరే చూద్దాం ఒకసారి అని చెప్పి వెళ్ళాను. నిజంగానే అక్కడ చాలా బాగున్నాయి. కాకపోతే నేను నా బడ్జెట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను. ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చింది కింద. ఇదండి చాలా స్మూత్గా మనం ఫంక్షన్ వేర్కి కూడా కట్టుకోవచ్చు. ఇది మీటర్ లెక్క అండి, నాకు గుర్తులేదు ఎంత పడింది అనేది. రెండు అంటే బ్లౌజ్ వచ్చేసి అయితే బాగా గుర్తుంది. ఇది మీటర్ వచ్చేసి 1100 అండి, 1150 రూపీస్ అనమాట. చూడండి, కానీ చాలా బాగుంది. ఇది 28 అట్లా పడింది. ఇది కూడా ఈ రెండు కలిపి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ఒక్కటే తీసుకున్నాను అండి, ఎందుకంటే రెండు చూసాను నేను. బిల్ ఉంది చూద్దాం. సారీ అండి, రెండు కలిపి 2983 రూపాయలు పడింది. బ్లౌజ్ వచ్చేసి 1195 అండి, 1195 అనమాట బ్లౌజ్ వచ్చేసి. ఓకే పర్లేదు. ఇంకా అది అమ్మవారికి పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మా హస్బెండ్ది బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. అందుకని తీసుకోమన్నా తనే వద్దన్నాడు. అంటే టీషర్ట్సే తీసుకున్నాను డైలీ వేర్, కానీ తను కాలేజీకైనా బాగుంటుంది అన్నట్లు తన ఇష్టం, ఇంకా ఎలా యూజ్ చేస్తాడు అనేది. ఇదొకటి. ఇంకోటి ఉంది, ఇంకా వద్దులే అన్నాడు, ఇంకా అందుకని తీసుకోలేదన్నమాట. ఇది నాకు బెల్ట్, ఇది 199 పడిందండి. ఆల్రెడీ ఒకటి ఉంది, సరే ఇంకోటి తీసుకుందాంలే తక్కువే కదా అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. అంటే ఎక్కడ పెట్టేస్తానో గుర్తుండదు, ఆ సమయానికి దొరకదు అనమాట జీన్స్ వేసుకున్నప్పుడు. అందుకని అలా సరే ఉంటుందిలే అని తీసుకున్నాను, ఎటు వెళ్ళాం కదా అని. ఇది మా అబ్బాయికి ఈ కలర్ లేదు అనుకొని తీసుకున్నానండి. చూడాలి, అంటే ఎక్కువ బ్లూ, ఇంక వీళ్ళకి జీన్సే కదండి, అబ్బాయిలంటే అమ్మాయిలంటే చాలా వెరైటీస్ ఉంటాయి, చక్కగా వేసుకోవచ్చు. ఇదొకటే. విషయం ఏంటంటే సేమ్ ఇలాంటిది వాడికి ఉందండి. నేను తీసుకొని వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. అంటే ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఇదే దాంట్లో బ్లాక్ ఇలా వస్తుంది. తీసేసుకున్నాం కదా, ఇంకా పర్లేదులే అని వదిలేసాము. ఒకేసారి వేయం కదా అని చెప్పి ఇది తీసుకున్నానండి. వీళ్ళయే నా ఒక్కదానికి ఎంత అయిందో దానికి ఎక్కువేలేండి, కాకపోతే ఇద్దరి వచ్చేసింది 3555 అండి వాళ్ళ బిల్ అయ్యిందనమాట.
ఏమో ఇంకా మేమిద్దరం తీసుకున్నాం కదా, మా అబ్బాయికి తీసుకోకపోతే ఎలా అని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? మా బాబుది అయితే నేనే సెలెక్ట్ చేశాను, మా వారిది కూడా. వైట్ అయితే నాకు బాగా నచ్చింది, అంటే ప్యూర్ వైట్, కొంచెం క్రీమీ లాగా ఉంది, చాలా బాగుందండి. క్లాత్ కూడా స్మూత్గా ఉంది. తీసుకున్నాను అనమాట. స్వెట్ వచ్చేస్తుంది, ఫ్యాన్ వేసుకోలేదు, మీకు మళ్ళీ వాయిస్ క్లారిటీగా వినిపించదు అన్న ఉద్దేశంతో. దాంతో బాగా స్వెట్ వచ్చేస్తుంది. చూసారా అండి ఎలా ఉన్నాయి? నా శారీ ఎలా ఉంది, మా వారివి కానీ మా బాబువి ఎలా ఉన్నాయి? మ్యాక్స్లో అయితే బాగుందండి కలెక్షను. విజయవాడలో ఒకవేళ ఉండే వాళ్ళైతే ఒకసారి వెళ్ళండి. ఇది కూడా అండి, మనము అంటే అన్ని డ్రెస్కి కానీ ఏదైనా మనం పేరప్ చేసుకోవచ్చు. బ్లౌజు అది చూసుకొని ఆపోజిట్ కలర్ కావచ్చు అట్లా. ఇంకోటి తీసుకున్నాను, అది టిష్యూ మోడల్ అనమాట. అది కాస్ట్ తక్కువే పడుతుంది కానీ బ్లౌజే ఎక్కువ పడుతుంది. సరే వద్దులే, ఒకటి చాలా, అంటే ఎక్కువ నేను యూజ్ చేయను కదా, మళ్ళీ ఇంకా కొత్త మోడల్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో నేను ఒకటే తీసుకున్నా అన్నమాట. అమ్మవారికి పెట్టుకోవాలని. ఉన్నాయి శారీస్ ఒక కుట్టించి కట్టుకొని చాలా ఉన్నాయి, కట్టొచ్చులే అన్నట్లు. ఇంకా అందుకని తీసుకోలేదన్నమాట. అందరూ మంచిగా పూజలు చేసుకుంటున్నారా? శ్రావణ మాసం కదా, నేను చక్కగా ముగ్గులు పెట్టి చేసుకుంటున్నాను. కాకపోతే వీడియో తీయడానికి నాకు టైం ఉండట్లేదు. నాకు ఖాళీ ఉన్నప్పుడు చూద్దామంటే మా బాబు గొడవ చేస్తూ ఉంటాడు, తనేమో తీయనీడండి. అంటే ఏదోటి మాట్లాడుతూ ఉంటాడు అనమాట, అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది చూసారా, ఎక్వేరియం అనమాట. అంతకుముందే ఉంది నాకు, కాకపోతే అవి ఫిషెస్ అన్నీ చనిపోయినాయి. ఈ హౌస్కి మేము షిఫ్ట్ అయ్యేటప్పటికే చనిపోయినాయి అనమాట. ఒక్కటి ఉంటే ఆ ఒక్కటి కూడా ఇక్కడికి వచ్చాక చనిపోయింది. తర్వాత తీసేసాము, ఇది ఎక్వేరియం పైన పెట్టేసాము. మళ్ళీ రీసెంట్గా కిందకి తీసి ఓన్లీ ఫిషెసే కదా తెచ్చుకున్నాము. వాటిల్లో ఒకటి చనిపోయిందండి, ఆల్రెడీ తీసుకొచ్చిన ఒక 4 డేస్కే చనిపోయింది. 9 తీసుకొస్తే ఇప్పుడు 8 ఉన్నాయన్నమాట. ఇటు వచ్చేసేమో ఆ బౌల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫైటర్ అనమాట. అంటే మార్నింగ్ లేచిన వెంటనే నేను కాసేపు అక్కడ కూర్చొని వాటిని చూస్తా, నాకు ఇంకా అంటే పాజిటివ్గా హ్యాపీ తెచ్చుకుంటాను అనమాట. అంటే ఏమంటారు, మనకి ఏమి ఇంకా ఆలోచనలు ఏమీ ఉండకుండా హ్యాపీగా అనమాట. అలా వాటిని అలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది, ఆడుకుంటా అట్లా. అదైతే అలవాటు అయిందండి. ఇలా పుట్టిన వెంటనే దగ్గరికి వచ్చేస్తాయి, అంటే ఫుడ్ పెడతామేమో అన్నట్టు. అదైతే బాగా అలవాటు అయింది. అది దాదాపు 8-9 మంత్స్ పైన అయిందండి, దగ్గర దగ్గర అంతే 10 మంత్స్ అవ్వుండొచ్చు. ఆఫ్టర్ అంటే పోయిన దసరా టైంలో తీసుకున్నాను అది. చాలా అయింది, బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇవి కొత్తవి కదా, ఇంకా అలవాటు చేసుకోలేదు. అట్లా ఇలా కూర్చొని కాసేపు వాటికి వెళ్ళి చూసి కొంచెం అలా అదొక పాజిటివ్గా అనిపిస్తుంది, నాకు ఇష్టం అనమాట. పెట్స్ అంటే ఇష్టము, కాకపోతే దాన్ని మెయింటైన్ చేయలేనండి. ఆల్రెడీ మాకు ఒక పప్పీ ఉండేది ఒకప్పుడు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. చాలా ఇష్టం మా వారికి, మా వారి ఇష్ట ప్రకారం తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నాకు బాగా ఇష్టపడ్డాను, చాలా కేరింగ్గా ఉండేదన్నమాట. ఆ తర్వాత నాకు మా బాబు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం తనని ఇబ్బంది పెట్టేస్తున్నాను, ఇంకా అందుకని వద్దు అని చెప్పి తెలిసిన వాళ్ళకి ఇచ్చాము. బయట వదిలేసి అది ఎలా ఉంది ఎందుకంటే బాగుంది అది, మేము అప్పుడప్పుడు దాని గురించి కనుక్కుంటూనే ఉంటున్నాము. ఇప్పుడు ఉంది అనమాట వాళ్ళ ఇంట్లో. ఇంకా తర్వాత నాకు మా వారు తీసుకుందాం అన్నారు కానీ వద్దు, ఎందుకంటే ఎవరికి వాళ్ళం అందరం బయటకు వెళ్ళిపోతే ఇంకా దాన్ని చూసుకునే వాళ్ళు ఉండరు. మేము పెద్ద అయ్యాక మా బాబుకి మ్యారేజ్ అయ్యో లేదా స్టడీస్ పరంగానో జాబ్ పరంగానో తను హాస్టల్లో లేదా బయటకి ఉంటాయి కదా జాబ్ పర్పస్, అట్లా వెళ్ళినప్పుడు మన ఇద్దరమే ఉంటాం కాబట్టి అప్పుడు కొనుక్కుందాం అని చెప్పాను. ఎందుకంటే కష్టమండి పెంచడం, కానీ చాలా బాగుంటుంది. మనుషుల కన్నా అది చూపించే ప్రేమ ఇంకా బాగుంటుంది. నాకు అది ఇష్టము. కాకపోతే మనము ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయి అది టయానికి తినక మన కోసం వెయిట్ చేస్తా దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అలా అని మనం వెళ్ళిన దగ్గరికల్లా వాటిని మనం తీసుకెళ్ళలేం కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని వద్దన్నాను. అప్పుడు మేము బాగా సఫర్ అయ్యామన్నమాట. మా ఊరంటే ఓకే, మేము మాతో పాటు తీసుకెళ్ళే వాళ్ళము.
వేరే ఊరు ఇంకా నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు మా మరిది వచ్చేవాడు అనమాట. మా మరిది వచ్చి పాపం 2 డేసో 3 డేసో నేను వచ్చేదాకా తను ఆ పప్పీని కేర్ తీసుకునేవాడు. అంటే ఇంట్లో ఉండి, ఎందుకంటే తను జాబ్కి వెళ్ళిపోతాడు ఇంకా నేను ఊర్లో లేనప్పుడు. ఇప్పుడు నేను బయటకు వెళ్తాను కాబట్టి ఖచ్చితంగా అది సఫర్ అయ్యిద్ది. అందుకని వద్దు అని డిసైడ్ అయ్యామన్నమాట. ఇప్పుడు వద్దు అని. మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అప్పుడంటే ఇంకా ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము. ఆ టైంలో అనుకో మనకి సరదాగా ఉంటుంది, అది కొంచెం మనకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది అని నా ఫీలింగ్. అంటే కరెక్టేనా? కరెక్ట్గానే చెప్పాను కదా నేను. అదండి. ఇప్పుడు పప్పీ గురించి అక్వేరియం వల్ల వచ్చిందనమాట. అందుకని ఇవి అనుకోండి ఎలా పెట్టేసి మనం హాస్టల్ ఫుడ్ అనే ఉంటుందండి బయట, అది వేసేసామనుకో 1 వీక్ దాకా దాని నో ప్రాబ్లం. అలా అయినా సరే ఒక్కోసారి చనిపోతాయి, తప్పదు. ఇంకా ఎక్కడికి అవసరం అంటే వెళ్ళకుండా ఉండలేం కదా, ఇంకా అలా అనమాట. అందుకని ఇండోర్ ప్లాంట్స్ కూడా నేను ఒక మనీ ప్లాంటే ఒకటి హౌస్లో, అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బయటే పెట్టేసి వెళ్తాను. వేరే కూడా తీసుకున్నానండి, కాకపోతే వీడియో తీయలేదన్నమాట. ఓకే, ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి. ఎలా ఉంది వ్లాగ్? నా శారీ బాగుందా? మా బాబు బట్టలు కానీ మా వారి కానీ బాగున్నాయా అండి? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు వీడియోస్ చేసి పెట్టాలని ఉన్నా నాకు సబ్స్క్రైబర్స్ పెరగకపోవడంతో చాలా వెయిట్ చేస్తున్నాను, ఎంతో ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. అది కొంచెం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతా లైక్స్ ఉంటే కనుక నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఎంతో ఇంట్రెస్ట్తో చేస్తున్నాను అనమాట వీడియోస్. అందరితో పాటు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బాయ్.